ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ మన దేశంలోనే ఉందని మీకు తెలుసా? హిమాలయాల మధ్య ఆకాశాన్ని తాకేలా ఉన్న ఈ బ్రిడ్జ్ పేరు చీనాబ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి ఎంత ఖర్చయింది? ఇది ఎందుకు నిర్మించారు? మన దేశానికి ఉపయోగం ఏంటి? ఈ వీడియోలో చీనాబ్ బ్రిడ్జ్ గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నది మీద శ్రీనగర్‌ను దేశంతో అనుసంధానం చేయడం కోసం ఈ బ్రిడ్జ్ నిర్మించారు. మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చినా జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు సరైన రైల్వే మార్గం లేదు. శ్రీనగర్ అనేది పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. యుద్ధ పరిస్థితులలో త్వరగా సైనికులని, ఆయుధాలని, అవసరమైన వస్తువులని తరలించడం కోసం ఈ బ్రిడ్జ్ కీలక పాత్ర పోషిస్తుంది. అలానే ఈ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల శ్రీనగర్ ప్రజలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, టూరిజం, ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. నదికి రెండు వైపులా ఉన్న భారీ కొండల మధ్య అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఈ బ్రిడ్జ్ నిర్మించారు. బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటంటే దీన్ని సింగిల్ ఆర్చ్ టెక్నిక్ ద్వారా నిర్మించారు. ఇలాంటి టెక్నిక్ వల్ల బ్రిడ్జ్ మధ్య భాగంలో ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. ఇందులోని బలాన్ని రెండు వైపులకి సమానంగా పంపిస్తుంది. ఈ బ్రిడ్జ్ 315 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే మధ్యలో ఒక పెద్ద పిల్లర్ని వేసి బ్రిడ్జికి బలం ఇవ్వటం అసాధ్యం. అందుకనే ఈ స్మార్ట్ టెక్నిక్ని ఉపయోగించారు. మధ్యలో పిల్లర్ లేకపోయినా కానీ బ్రిడ్జ్ ఎంతో బలంగా నిలబడి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ హిమాలయాల మధ్య ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. చలికాలంలో ఇక్కడ టెంపరేచర్ -20 డిగ్రీస్ దాకా పడిపోతుంది. ఎండాకాలంలో కూడా టెంపరేచర్ 50 డిగ్రీస్ నుండి 30 డిగ్రీస్ వరకు మాత్రమే ఉంటుంది. అంతటి చల్లటి కఠినమైన వాతావరణంలో ఇతర బ్రిడ్జుల్లాగా కడితే స్టీల్ తుప్పు పట్టి బ్రిడ్జ్ బలహీనపడుతుంది. అందుకే దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన కోర్టన్ స్టీల్ ఉపయోగించారు. ఈ స్టీల్ ప్రత్యేకత ఏంటంటే తుప్పు ఒకవేళ పట్టినా అది లోపలికి రానివ్వకుండా చేస్తుంది. దీనివల్ల బ్రిడ్జ్ బలం ఏమాత్రం తగ్గదు. ఈ బ్రిడ్జ్ యొక్క మొత్తం పొడవు 1300 మీటర్లు. ఈ ప్రాజెక్టును ముందుండి నడిపించింది కొక్కన్ రైల్వే కార్పొరేషన్. అలానే దేశ రక్షణ రంగానికి చెందిన DRDO కూడా కీలక పాత్ర పోషించింది. ఈ ప్రాంతంలో గాలులు గంటకి 250 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రమాదం ఉంటుంది. ఎంత గొప్పగా నిర్మించిన బ్రిడ్జ్ అయినా కానీ ఈ వాతావరణ పరిస్థితులని తట్టుకొని నిలబడటం చాలా కష్టం. ఈ సమస్యను పరిష్కరించడం కోసం బ్రిడ్జ్ నిర్మాణానికి ముందే స్పెషల్ విండ్ టెక్నిక్లను నిర్వహించి ఫైనల్గా ఒక అద్భుతమైన డిజైన్ను రెడీ చేశారు. దీంతో ఇప్పుడు ఈ 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులైనా సరే తట్టుకొని నిలబడుతుంది. అలానే భూకంపాలను సైతం తట్టుకొని నిలబడే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జిని నిర్మించడం కోసం అనుమతులు 2003లోనే లభించాయి. 2009 కల్లా ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలి అనుకున్నారు. కానీ 2008లోనే పనులు ఆగిపోయాయి. ప్రమాదకర వాతావరణ పరిస్థితులు, టెక్నికల్ కమ్యూనికేషన్స్ వల్ల ఈ బ్రిడ్జ్ నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయింది. తరువాత మళ్ళీ 2017లో ఈ బ్రిడ్జ్ పనులు మొదలయ్యాయి. 2022 ఆగస్టులో 19 ఏళ్ల కష్టానికి ఫలితం వచ్చింది. బ్రిడ్జిని నిర్మించడం కోసం 13,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. ఈ బ్రిడ్జిని 120 సంవత్సరాల పాటు నిలబడే విధంగా డిజైన్ చేశారు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఇది బ్లాస్ట్ ప్రూఫ్. యుద్ధ సమయాలలో ఈ బ్రిడ్జ్ మీద దాడి జరిగినా సరే ఆ దాడులను కూడా తట్టుకొని ఈ బ్రిడ్జ్ నిలబడుతుంది. బలమైన బ్రిడ్జ్ మీద రైళ్లు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. హిమాలయాల మధ్య ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మించడం అనేది మన దేశం గర్వించదగ్గ ఒక గొప్ప విషయం. ఇలాంటి విషయాలు మన అందరికీ తెలిసేలా చేయాలి. అందుకనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మా ఎక్స్‌ప్లనేషన్ కనుక మీకు నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఫ్యాక్ట్ వింటరా. జై హింద్.